హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ జూలై మంత్ మీకు ఎలా ఉండబోతుంది? లవ్ లైఫ్, కెరియర్, హెల్త్, ఓకేనా? చూద్దాం ఈ జూలై మంత్లో మీకు ఏమేమి జరగబోతుంది. మీ కెరియర్ ఎలా ఉండబోతుంది, మీ హెల్త్ ఎలా ఉండబోతుంది? మీ కెరియర్, మీ హెల్త్, మీ లవ్, ఓకే? హార్ట్ షఫల్ చేసిన సేపు ప్రజెంట్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, ఓకేనా? ఓకే, డన్. ఇలా పక్కన పెడదాం, ఓకే? ఇది మీ లవ్ లైఫ్, ఇది మీ హెల్త్, ఇది మీ కెరియర్. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను, ఓకేనా? కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. త్రీ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్. శ్రీమాత్రే నమః. త్రీ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. Four of Wands, wow. The Magician clarification. Magician, సూపర్ కదా? ఒక్కసారి షఫిల్ చేస్తాను. చూస్తున్న మా వ్యూవర్స్ ఏదో గట్టిగా కోరుకుంటున్నారు, 24 hours ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో గట్టిగా ఏదో రావాలి, జరగాలని. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. పేజ్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, త్రీ ఆఫ్ పెంటికల్స్, King of Pentacles clarification, the Moon clarification, the Chariot. బాటమ్ డెక్ మీది కెరియర్ ఇది, ఓకేనా? మీ కెరియర్లో ఏంటి అంటే మీరు చేస్తున్న వర్క్లో కానీ, మీ లైఫ్లో కానీ, మీ బిజినెస్లో కానీ, ఏదైనా సరే మీరు చేస్తున్న దాంట్లో మీకు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ కెరియర్ పట్ల చాలా ఆసక్తికరంగా, చాలా పట్టుదలతో ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు మా వ్యూవర్స్, ఓకేనా? చాలా ఆసక్తికరంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, క్లారిటీతో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఎక్కువ మన జెమినీ, లిబ్రా, యాక్విరస్, మిథునం, కుంభ, తులారాశి, ఓకేనా? అన్ని రాశులు వస్తాయి, బట్ ఆగండి. కెరియర్ పట్ల చాలా పట్టుదలతో, చాలా ధైర్యంతో, చాలా తెలివిగా
ఏదో సాధించాలి, ఏదో పట్టు సాధించాలి అని మీరు కెరియర్ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అని 4 వైపుల రూట్లు తెలుసుకుంటున్నారు, కనుక్కుంటున్నారు, చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో సంప్రదిస్తున్నారు. ఓకే, మీ లైఫ్లో బ్యాలెన్స్ కోసం అనేది చాలా 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 గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, బ్యాలెన్స్ కోసం మటుకు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏరిస్ లియో సాటిరైజర్ కూడా వచ్చేసింది. ఓకేనా. మేషం సింహం ధనస్సు రాశి. క్లారిటీ కావాలనుకుంటున్నారు, గట్టిగా అడుగు తెలుసుకుంటున్నారు. చూడండి, ఇది కూడా తీద్దాం. సో ఈ డెక్కు వచ్చేసి మీకు కనిపిస్తుందా ఈ డెక్? సిరి సిరి మూల చిరుసడి వింటే శృతి పదములని గానమే. 8 ఆఫ్ పెంటికల్స్తో, హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్తో, డెత్తో, మేజర్ ఆర్కానా, కుంభం మిథున తులారాశి వాళ్ళు, మేషం సింహ ధనురాశి వాళ్ళు. ఏంటి అంటే ఇక్కడ వృషభం కన్య మకర రాశి వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్తో చాలా కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందులో నుంచి మీరు హార్డ్ వర్క్లో నుంచి మీరు ఎంతలా అంటే ఒక విషయంలో చాలా 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 పట్టుదలతో ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆలోచిస్తున్నారు. ఒక సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. కంప్లీట్గా ఈ బ్యాడ్ సిచ్యువేషను కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి 99% మీ బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ అవ్వబోతుంది. కొత్తగా మళ్ళీ మీ లైఫ్ మారబోతుంది. ఏలినాటి శని కూడా కొంతమందికి ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా. అయితే 3 ఆఫ్ వాండ్స్తో మీరు ఏరిస్ లియో సాజిటేరియస్ ఏంటి అని అంటే మేషం సింహం ధనురాశి వాళ్ళు. మీరు ఏదన్నా మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారా? కెరియర్లో ఒక బిగ్ చేంజెస్ అయితే రాబోతుంది. ఓకే, చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీరు ఏదన్నా జాబ్ పరంగా మీకు కెరియర్లో మీ జాబ్ పరంగా కొంతమంది బోనస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మంచి పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఆ జాబ్ కాకుండా ఇంకా వేరే జాబ్ ఏదన్నా అనుకుంటున్నారా? లాంగ్ డిస్టెన్స్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారా? చాలా ఏదంటే బయట కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు కొంతమంది, వెళ్ళేసి జాబ్ చేయాలనుకుంటున్నారు. మరికొంతమంది ఏంటి అని అంటే కెరియర్లో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు మనసుకు నచ్చిన వాళ్ళతో పార్ట్నర్తో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు, అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇలా మీకు కెరియర్ పరంగా మాత్రం చాలా 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 ఈ మంత్ చాలా బాగుంటుంది. ఓకేనా. ద మెజిషియనే వచ్చింది. అంటే ఆలోచించటమే కాదు, ఆచరణలో పెట్టాలి. ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి, సాధించాలి. కొన్ని మీ మైండ్లో చూస్తున్న మా వ్యూవర్స్లో మీ మైండ్లో కొన్ని ఉన్నాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఏది చేయాలి అని గట్టిగా మీరు అనుకుంటున్నారు. అది ఏమనుకుంటున్నారు ఏంటని మీ ఇంట్యూషన్ అడగండి. బట్ మీరు అనుకున్నది పాజిటివిటీ అంటే మీరు మంచి ఆలోచించి గ్రోత్, మనీ గ్రోత్, కెరియర్ గ్రోత్, బట్ ఏదైనా సరే గ్రోత్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారో చూస్తున్న మా వ్యూవర్స్ మటుకు ఖచ్చితంగా కెరియర్లో గ్రోత్ చాలా 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 చూస్తారు. ఓకే. ద మెజిషియన్ మరి ఏంటి అది? ఒక్కసారి ఆ మెజిషియన్కి కార్డ్ ఏంటో చూద్దాం. ద సన్ చూసారా? సక్సెస్ మామూలుగా సక్సెస్ కాదు. మంచి ఆలోచనలు ఆలోచించండి. కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తున్న దాంట్లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారా? గ్రోత్ రాబోతుంది. ఓకేనా. ఒక బయట విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? గట్టి ప్రయత్నం చేస్తున్నారా? సక్సెస్. జాబ్ కోసం చూస్తున్నారా? సక్సెస్. ఏదేమైనా సరే పాజిటివ్గా ఆలోచించండి. చెప్పాను కదా, కుంభం మిథున తులారాశి, మేషం సింహ ధనురాశి. ఓకే. స్టార్టింగ్ ఇంకా చాలా రాశులు వస్తాయి, చూద్దాం. ఓకేనా. అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో చూస్తున్న కొంతమందికి టారోస్ వర్క్ క్యాప్రికన్. ఓకే. ఏంటి అని అంటే వృషభం కన్య మకర రాశులకి చిన్న ఆఫర్ రాబోతుంది. ఓకేనా. అంటే మీరు
దేన్నైనా కెరీర్ పట్ల చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంటే ఆదాయం చాలా తక్కువ వస్తే, మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాలేకపోతుంటే, ఆదాయం చాలా తక్కువ వస్తుంటే, అది మీకు సరిపోకపోతుంటే ఏంటి అని అంటే, ఇందులో నుంచి మీరు ఇంకొంచెం బెటర్ మూమెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్తో వెళ్ళలేకపోతున్నారు. మీరు చేస్తున్న దాంట్లో తృప్తికరంగా లేదు. మీకు ఎంత మటుకు కెరియర్ పట్ల ప్లీజ్ అండి చూసి ప్రశాంతంగా చూసి మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ ఎవరికి ఉంది, ఓకేనా? మీరు చెప్తున్నాయని ఎవరికి సిచ్యువేషన్ ఉందో, మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకే? మంచిగా 15 డేస్కి ఒకసారి కెరియర్ గురించి చేస్తుంటే అది చూడండి. కెరియర్ ఇంపార్టెంట్ కదా. అయితే మీరు ఓకే అంటే 15 డేస్కి ఒక్కసారి, 10 డేస్కి ఒక్కసారి అయినా సరే మంత్లో 3 టైమ్స్ చేస్తారు. కేవలం కెరియరే చేస్తారు, ఓకేనా? చూడండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 8 స్వార్డ్స్తో ఒకే విషయంలో స్టిక్ అయిపోయి ఉండి ముందుకెళ్ళలేక, కళ్ళకు కట్టిన గంతలు తీసుకోలేక, మీరు మిమ్మల్ని మీరే బంధించుకొని మీరేంటి అని అంటే ఒక పొజిషన్ కోసం ఎంత ట్రై చేయలేకపోతున్నారు, ఆ వర్క్ను వదలలేకపోతుంటారు, గ్రోత్ లేదు, ఏమి లేదని ఆలోచిస్తుంటే మీరు అతి త్వరలో అందులో నుంచి బయటపడతారు. చిన్నగా ఒక స్టెప్ వేస్తారు, ఓకేనా? ఈ మంత్లో తెగించి ఒక ముందడిగి వేసేస్తారు కెరియర్ పట్ల, ఓకే? ఖచ్చితంగా ఒక చిన్న మీరు అలా వేయటం వల్ల, తెగించి ఒక అడుగు ముందుకు వేయటం వల్ల ఒక చిన్న గ్రోత్, ఒక అబండెన్స్ అయితే రాబోతుంది, ఓకే? గ్రాట్యూడ్ చెప్పుకోండి. సో 8 ఆఫ్ పెంటికల్స్కి 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు గ్రోత్ కోసం చూస్తుంటే విపరీతంగా గ్రోత్ అనేది చాలా కనపడుతుంది. గ్రోత్ అనేది వెయిట్ చేస్తుంటే టారస్ వర్గో కాప్రికన్, ఓకేనా? ఏంటి అని అంటే చూస్తుంటే మోస్ట్లీ మీరు నలుగురిని సంప్రదిస్తారు, ఎలా గ్రోత్ కావాలని ఆలోచిస్తుంటారు, నేను ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి అనే సలహాలు అడుగుతుంటారు. మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. మీరు చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరికైనా కంపెనీ ఉండొచ్చు, లేదంటే ఒక కంపెనీలో పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు. ఒకవేళ మేనేజర్ కోసమని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా మీకు అతి త్వరలో మీరు ఎదురు చూస్తున్న దానికి చిన్న మూమెంట్ అనేది రాబోతుంది, ఓకే? సో మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్కి, ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ టారస్ వర్గో కాప్రికనే వచ్చేసింది ఇది కూడా, ఓకే? వృషభం, కన్య, మకర రాశి. అయితే ఏమైపోయింది అని అంటే డబ్బు ఉంది, ప్రాపర్టీ ఉంది, కానీ లిక్విడ్ లేదు. అంటే దాహం వేస్తుంది, పక్కన పెద్ద సముద్రం ఉంది, కానీ తాగడానికి కనీసం ఒక 1 డ్రాప్ కూడా మనకి యూజ్ అవ్వదు. అలాగే చూస్తున్న మా వ్యూవర్స్కి ఆస్తులు ఉన్నా అది యూజ్ లేకుండా ఉంది. గ్రోత్ ఉంది, బట్ ఏంటి అని అంటే మీ అవసరాలకు తీర్చుకోవడానికి దగ్గర డబ్బు లేదు. దానికోసము ప్రాపర్టీస్ ఎన్నుండే ఏం లాభము, మనీ లేదని చెప్పేసి అని విపరీతంగా బాధపడుతుంటే కెరియర్ పట్ల, ఓకేనా? విపరీతంగా బాధపడి ఏడుస్తుంటే మటుకు ఒక స్టెప్ తీసుకోలేకపోతుంటే, ప్రాపర్టీ సేల్ చేయలేకపోతుంటే, ఆ ప్రాపర్టీని ఎవరు తీసుకోలేకపోతుంటే, ఆ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నా కూడా మీ ప్రాపర్టీ అతి తొందరలో అమ్ముడుపోతుంది, ఓకేనా? అమ్ముడుపోతుంది. మీరు ఒకవేళ మీరు చేస్తున్న వర్క్లో కానీ మీకు సడన్గా రావాల్సిన మనీ కానీ రాకుండా ఆగిపోయి ఉండి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితులలో కొందరు ఉన్నా కూడా వాళ్ళకు కూడా మనీ రాబోతుంది, ఓకేనా? ఇలా ఉంది, ఓకే. కెరియర్ అయితే జాబు, మనీ, స్టక్ ఎనర్జీ, ప్రాపర్టీ, ఒక పొజిషన్, ఇన్ని వచ్చేసేసినాయి కెరియర్. జూలై మంత్ ఇలా ఉండబోతుంది. మరి ఒక 2 కార్డ్సే తీసుకుంటాం. కెరియర్ గురించి ఇవ్వండి ఏంజల్స్. కెరియర్ గురించి ఒక్క కార్డు ఇవ్వండి. నో, ఆలోచించకండి, ఒక్కసారి నాకు దాని క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఓకే? వన్స్ అగైన్, ఎస్. బీ అసెప్టివ్. నో అని 2 సార్లు వచ్చినప్పుడు కాస్త ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీ కెరియర్కి సంబంధించేసి ఇంత పాజిటివిటీ వచ్చింది మనకి. ఇన్ని కార్డ్స్లో ఒకటి మనకి నెగిటివ్ వచ్చేసేసింది. ఏంటి అంటే
సో ద మూన్ వచ్చింది. ఇంత కెరియర్లో ఇంత బాగున్న మీకు మీరు హోప్స్ అనేవి పోగొట్టుకోకండి, ఓకేనా? బిలీవ్ చేయండి, నమ్మండి, ఏంజల్స్ మీతోనే ఉన్నారు, ఓకే? తప్పకుండా మీ కెరియర్ జూలై మంత్లో చాలా 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 బాగుండబోతుంది, ఓకేనా? ఇది పక్కకు పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనకి హెల్త్. హెల్త్కి క్లారిఫికేషన్ తీద్దాం. త్రీ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే, బ్యాలెన్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓ, ద హెర్మెట్. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఫైవ్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్, ద టవర్. అమ్మో, బాటమ్ దొరికి ద ఎంపరర్, టెన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్. చాలా మొండిగా, చాలా ధైర్యంగా, కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ చాలా ఎంత చిన్నదానికి కూడా సిక్కవ్వకుండా ఏముందిలే అని చెప్పేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు, ఓకేనా? ముందుకు వెళ్ళిపోతుంటారు. సో అలా మొండిగా ఉంటారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు, ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఎందుకు అని అంటే మీ హెల్త్ విషయంలో మీకు ఇన్ని రోజుల నుంచి స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా మీకు కొంచెం తొందరగా కోపం రావడం, బీపీ, బట్ ఏదో షుగర్ అదేదో ఉంటుంది కదా, వాటికి సంబంధించేసి కానీ మీకు చూస్తున్న మా వ్యూవర్స్ హెల్త్ పరంగా చాలా 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 మనకు బ్యాలెన్స్ రాబోతుంది హెల్త్ పరంగా, ఓకేనా? చాలా చాలా ఒక నిమిషం. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, ఓకే? టారస్, వర్గ, కాప్రికాన్. మీకు చాలా చాలా బాగుంది హెల్త్ పరంగా. మీకు ఏంటి ఎలా చెప్పాలప్పా, విందులలో పాల్గొంటారు, ఏదన్నా మీటింగ్లో పాల్గొంటారు, నలుగురికి చెప్పే పొజిషన్లో ఉంటారు. హెల్త్ పరంగా ఇక్కడ డోకా అనేది చూస్తున్న మా వ్యూవర్స్కి ఏం లేదు, చాలా చాలా బాగుంది, ఓకేనా? క్యాన్సర్, స్కార్పియో, పైసిస్. అయితే మీరేంటి అనంటే ఈ రాసిన వాళ్ళకి చిన్నగా ధైర్యం చాలా తక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ. వీళ్ళు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచించి భయపడుతూ తీసుకునేవాళ్ళు వీళ్ళు, కొంతమంది చూస్తున్న వాళ్ళు, ఓకేనా? కానీ హెల్త్ పరంగా మనకి ఇక్కడ ఒకే ఒక దానికి ఫస్ట్ 3 వీక్స్ చాలా 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 బాగుంటుంది హెల్త్, ఓకేనా? 3 వీక్స్ చాలా బాగుంటుంది. మంత్ చివరికి వచ్చేసరికల్లా మీరు చూస్తున్న మా వ్యూవర్స్ మీకు క్యాన్సర్, స్కార్పియో, పైరస్. అయితే మీరేంటి అంటే హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అది ఎంతలే అని మాత్రం ఈ మంత్ లాస్ట్లో మటుకు ఆలోచించుకోండి. ఏది తినాలో అదే తినండి, ఎంత జర్నీ చేయాలో అంతే జర్నీ చేయండి. మీరు అనవసరమైన ఖర్చు మాత్రం చాలా పెడతారు హెల్త్ పరంగా, ఓకేనా? హెల్త్ పరంగా అనవసరమైన ఖర్చు చాలా పెడతారు. ఎవరి మాటలు అంటే వాళ్ళ మాటలు నమ్మకండి. అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని మటుకు మీరు ఎవరి మాటలు అంటే వాళ్ళ మాటలు విని డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి, ఓకేనా? మీకు అన్ని తప్పుడు సలహాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని హెల్త్ పట్ల ఎక్కడికి వెళ్తే బాగుంటుందో అక్కడ చూసుకొని వెళ్ళండి, ఓకేనా? అనుకోకుండా టవర్ సిచ్యువేషన్ వస్తుంది. కొంతమంది ఏంటి అంటే చాలా సిక్ అవుతారు, చాలా చాలా ఉన్న పలంగా హెల్త్ అనేది సిక్ అవుతారు, మళ్ళీ కొద్ది కాలానికి రికవర్ అవుతారు. బట్ కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న పలంగా కొంతమందికి స్టమక్ పెయిన్ రావటమో, లేకపోతే బ్యాక్ పెయిన్ రావటమో, లేదనుకుంటే చెప్తున్నాను కదా, జాబ్కి వెళ్ళే వాళ్ళు, బైక్ మీద వెళ్తున్న వాళ్ళు, కార్లో వెళ్తున్న వాళ్ళు, ఏదైనా చూసుకొని జాగ్రత్తగా మీరు క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ చూసుకొని ఆలోచించుకొని
డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా, ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టేసేసుకొని రోడ్డు దాడుతున్నప్పుడు జాగ్రత్త, ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండండి మంత్ లాస్ట్కి. ఓకేనా? ఇప్పుడు లీబ్రా, ఆక్వేరియస్, జెమినాయ్ వీళ్ళకి ఏంటి అని అంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళ హెల్త్ పరంగా ఏదైనా డౌట్ఫుల్గా ఏదైనా ఉండుంటే, ఇది తగ్గట్లేదు, మెడిసిన్ వాడినా తగ్గట్లేదు, ఏమి లేదు అనుకొని బాధపడుతుంటే మటుకు అతి త్వరలో మీకు ఒక పాజిటివిటీ ఉంటుంది. మీరు ఒక ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. మీకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ హెల్త్ పరంగా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? దీనికి హెల్త్కి ఏంజల్స్ని 3 కార్డ్స్ తీస్తాను. ఓకేనా? చూసుకోండి. మంత్ లాస్ట్లో మటుకు కొంతమందికి ఏంటి అంటే జర్నీ చేస్తున్నప్పుడు, జాబ్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా కూడా చూసుకొని వెళ్ళండి. ఓకే? సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్లో కొంతమందికి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా చాలా డేంజర్గా ఉంటుంది. చూసుకోండి. నో ఏంటి నో తెగొస్తుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. నోకు క్లారిఫికేషన్ ఇవ్వండి. యువర్ రెడీ. వన్స్ అగైన్ వెయిట్. ఫర్గివ్నెస్. ఓకే? ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటి అని అంటే నో అనే మళ్ళీ మనకి ఇది పదే వస్తుంది కాబట్టి అదెంత నేను బాగానే ఉన్నా, పైకి బాగానే ఉన్నా కదా అని మాత్రం అలా అనుకోకండి. ఏదైనా హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు రెడీగా ఉండండి, చూయించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? వెయిట్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు వెళ్తున్న హాస్పిటల్ కానీ ఏదైనా సరే మీకు అక్కడ సరిగ్గా రిజల్ట్ లేదు అనుకుంటే ఇంకో డైరెక్షన్లో చూసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్ లవ్. లవ్ అంటే అన్ని లవ్వే వచ్చేసినాయి. చూసుకోండి కార్డ్స్. క్లారిఫికేషన్ చూద్దాం. శృతి పదములని ద ఫుల్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ద హ్యాంగర్ మ్యాన్ క్లారిఫికేషన్ వచ్చేసి 3 of Wands. Ace of Cups. Two of Cups clarification, equal give and take. Death के 10 of Pentacles. Ace of Wands की clarification, Queen of Swords. మనకి ఇక్కడ 10 ఇంకెక్కడ ఎక్కువ వచ్చినట్టు ఉంది. 10 of Cupsకి. ఓకే. నైట్ ఆఫ్ వ్యాండ్స్తో, 9 of Cupsతో, ద వరల్డ్తో ఒక చిన్నగా మీ లవ్ లైఫ్లో కొంచెం కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండి, నోరు తెరవకుండా, ఏది వెళ్ళకుండా, గుడ్డేది చేయలేబడ్డట్టుగా ఉన్న విషయం ఉన్నట్టుగానే ఉండి, ఎలాంటి గ్రోత్ లేకుండా, ఏది లేకుండా చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ కానీ మీకు ఏది ఎస్ అని చెప్పకుండా, నో అని చెప్పకుండా కానీ ఉండుంటే మీ లవ్ లైఫ్లో కొంచెం అనేది మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే మీ విష్ నెరవేరబోతుంది. మీకు ఫేవర్గా వీళ్ళు టర్న్ అవ్వబోతుంది. ఓకేనా? సో ద ఫూల్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి 0 నుంచి స్టార్ట్ చేస్తారు. చూస్తున్న మా వ్యూవర్స్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, ఆచరణలో పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నారు, చూస్ చేసుకున్నారు. మీ మైండ్లో 2 ఆప్షన్స్ ఉండుంటే, ఏదో 3 ఆప్షన్స్ ఉండుంటే ఒక ఆప్షన్ని మటుకు చూస్తున్న మా వ్యూవర్స్ ఒక రకంగా ఒక సినారియో చూస్ చేసుకొని ఉన్నారు. ఓకేనా? ఖచ్చితంగా మీ పర్సన్కు మీరు దూరంగా ఉండుంటే మీ పర్సన్ దగ్గరికి మీరు జర్నీ చేసుకొని వెళ్తారు. లేదనుకుంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి జర్నీ చేసుకొని వస్తారు. ఒక సినారియో ఏంటి అని అంటే మీరు మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ అయినా మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఓకేనా?
టెంపరెన్స్తో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. మీరు చాలా చాలా పాజిటివ్గా హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా ప్రతి దాంట్లో మీరు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. కానీ భయపడుతున్నారు. దాని క్లారిఫికేషన్ వచ్చేసి భయపడుతున్నారు. కానీ ఎంత భయపడ్డా కూడా ఏస్ ఆఫ్ కప్స్తో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఖచ్చితంగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. 2 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి 6 ఆఫ్ పెంటికల్స్. మీకు ఇన్ని రోజులు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదా, మీరు చూపించిన దానికి ఆ అవతల పర్సన్ మీకు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదా, వాట్ ఎవర్ ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు మీకు టర్న్ అవ్వబోతుంది, మీకు ఫేవర్గా టర్న్ అవ్వబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో గతంలో కన్నా ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సన్ కానీ, మీరు కొత్తగా చూస్ చేసుకున్న పర్సన్ కానీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వబోతున్నారు. ఓకే, సో డెత్కి వచ్చేసేసి ఏంటి అని అంటే చూస్తున్న మా వ్యూవర్స్కి డెత్ అంటే మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి, మీ ఫ్యామిలీకి భయపడుతూ, మీ ఫ్యామిలీని అర్థం చేసుకోకుండా మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటే, ఇలా కాదు నా ఫ్యామిలీతోనే నేను కలిసి ఉండాలి. చూస్తున్న మా వ్యూవర్స్ హస్బెండ్ కోసము, వైఫ్ కోసము చూస్తుంటే ఒకవేళ మీ హస్బెండ్ అయినా చాలా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు. లేదనుకుంటే చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వైఫ్ మీకు దూరంగా ఉన్నా ఖచ్చితంగా మీ వాల్యూ తెలుసుకొని చాలా హీల్ అయిపోయి మారి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది. 10 ఆఫ్ పెంటికల్స్తో మీ లైఫ్ కొత్తగా చిగురించబోతుంది. చూస్తున్న మా వ్యూవర్స్కి ఆల్రెడీ పాప బాబు అయి ఉండొచ్చు, మంచి ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అబెండెన్స్ ఉండి ఉండొచ్చు, అన్నీ మీకు గ్రోత్ సఫిషియెంట్గా ఉన్నా కూడా మీకు మాట పట్టింపులు వచ్చేసి ఒకరినొకరు దూరంగా ఉంటే ఖచ్చితంగా ఈ మంత్లో కలవబోతున్నారు. ఓకేనా? ఏస్ ఆఫ్ వ్యాన్స్తో ఇక్కడెక్కడ ఉన్నావు? ఏస్ ఆఫ్ వ్యాన్స్, ఏస్ ఆఫ్ వ్యాన్స్తో ఒక ప్యాషనెట్ను బిగినింగ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏంటి అని అంటే ఇన్ని రోజులు మీకు క్లారిటీ లేకపోతే మీకు క్లారిటీ రాబోతుంది. ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఒక మంచి రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. ఓకేనా? ఒక మంచి రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. సో మనకి ఏస్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే ఎమోషన్స్ కాదు, కాస్త అప్పుడప్పుడు మైండ్ను కూడా వాడాలి అని చెప్పేసి అని మీకు మీరే ఆలోచించుకుంటారు. ఎవరితో మాట్లాడకుండా మీ నిర్ణయాలు మీరే క్లారిటీగా తీసుకుంటారు. ఎవరితో వాళ్ళతో మాట్లాడకుండా, కొంతమంది ఒక సినారియో ఏంటి అంటే ఎవరితో వాళ్ళతో మాట్లాడకుండా ఇంట్రోవర్ట్గా నేను ఏది చేస్తే కరెక్ట్, ఏది చేయాలో చేయకూడదో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి చాలా డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ కొంతమందికి అయితే రాబోతున్నాయి. లవ్ విషయంలో మీ పార్ట్నర్ కానీ మీకు కానీ గ్రోత్ అనేది, మనీ గ్రోత్ అనేది చాలా 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 కనపడుతుంది. ఓకేనా? మొత్తం హెల్త్కి, కెరియర్కి ప్రతిదీ పాజిటివ్ వచ్చింది. కానీ హెల్త్ పరంగా అయితే మటుకు దయచేసి చెప్తున్నాను, ఈ మంత్ లాస్ట్లో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. మీ లవ్ లైఫ్ కూడా చాలా 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 బాగుంది. ఓకేనా? ఒక్కసారి మనం ఏంజల్స్ని అడుగుతాం. డేస్కి ఒకసారి మంచి కెరియర్ గురించి రీడింగ్స్ చేయాలనిపిస్తుంది నాకు. కనీసం 10 డేస్కి ఒకసారైనా చేయాలనుకుంటుంది. కానీ చూడరే, యువర్ రెడీ. మీ పర్సన్తో మీరు రెడీగా ఉండండి. ఎస్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, నాట్ ది రైట్ టైం. ఓకే, సక్సెస్. మీరు రెడీగా ఉండండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పర్సన్ వస్తారు. ఏదో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తారు. ఓకేనా? సో ఈ లైఫ్, కెరియర్, హెల్త్ ఇలా ఉంటుంది. ఈసారి మనకి ఏంజల్స్ నంబర్ వచ్చేసేసి 33, నాకు 333 వస్తుంది అనుకుంటున్నాను, లేదా 2222 వస్తుంది అనుకుంటున్నాను. చూసుకోండి. నథింగ్, ఏం రాలేదు. 4 1 1
6, 2, once again 3, 1 1 2 టైమ్స్ వచ్చేసింది. ఎవరు కోరుకున్నారో కానీ ఓకేనా. సరే ఒకసారి పెండిలంను కూడా అడుగుదాం. ఓకే, డిఫరెంట్గా అడుగుదాము. ఫస్ట్ చెప్పండి పెండిలం, మీరు రెడీగా ఉన్నారా? చూస్తున్నాం మా వ్యూవర్స్ వాళ్ళ హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా. హెల్త్ గురించి జాగ్రత్తగా ఉండాలంటే ఎస్, అవసరం లేదు అనుకుంటే నో. శ్రీమాత్రే నమః. జాగ్రత్తగా ఉండాలా చూస్తున్నాం మా వ్యూవర్స్ హెల్త్ పట్ల. సే ఎస్ ఆర్ నో. హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఓకేనా. ఇప్పుడు పెండిలంని కెరియర్ పట్ల భయం లేదు కదా అని అడుగుతాం. ఓకేనా. భయం లేదు అనుకుంటే నో వస్తుంది, ఉంది అనుకుంటే ఎస్ వస్తుంది. చూసుకోండి. చెప్పండి పెండిలం, చూస్తున్న మా వ్యూవర్స్కి కెరియర్ పట్ల భయం అవసరం లేదు కదా. శ్రీమాత్రే నమః. చూసారా? థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. లవ్ లైఫ్లో కొత్తగా ప్యాషనేట్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు ముందుకెళ్తారా అడుగుతాం. శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈ మంత్లో లవ్ లైఫ్లో వాళ్ళు కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారా, పాజిటివ్గా ముందుకెళ్తారా? చేస్తాను. చెప్పండి పెండిలం, స్లోగా చెప్పకండి, తొందరగా చెప్పండి. చేస్తాను, క్లారిటీగా చెప్పండి. ఇంకా ఓకే 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 ఓకే. హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. కెరీర్ పట్ల భయం లేదు. ఓకేనా. రిలేషన్ పట్ల మీ లవ్ లైఫ్లో కూడా ఇలాంటిది ఏదీ లేదు. అంత ప్రశాంతంగా ముందుకెళ్తుంది. జూలై మంత్ మాత్రం లక్ మంత్ అని చెప్పుకోండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టే ఇది 50-60% రెజనేట్ అవుతేనే మీది. ఎవరికి జరుగుతుంది హెల్త్ అనేది అది ఇది అంటే అది మనం చెప్పలేం. పర్సనల్ రీడింగ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. అయితే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పెండిలం గురించి నెగిటివ్గా మాత్రం కామెంట్ పెట్టకండి. నో అంటే నో వచ్చింది కదా అని కాదు. పెండిలం పట్టుకుంటే ఆ పెండిలమే సమాధానం కరెక్ట్గా చెప్తుంది. ఓకేనా. ఇదండి. ఓకే, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.